ఎలాగైనా ఉప ఎన్నికలు రావాలి, బీఆర్ఎస్ సత్తా చూపించాలి. ఇదే మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పడేలా న్యాయ పోరాటం చేస్తున్నారు ఆయన. అందుకే ఆయన తన టీంతో కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ న్యాయ నిపుణులతో చర్చించి పార్టీ ఫిరాయింపుల కేసులో పై చేయి సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నెల 10న పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది. అందుకోసం ఆయన 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఫిరాయింపుల చట్టం కింద నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే వారికి స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ కేసులో వారిపై అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు అలాగే ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నారు. నిజానికి ఈ న్యాయ పోరాటం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నుంచి మొదలైంది. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మొదట హైకోర్టుకు వెళ్లారు కౌశిక్ రెడ్డి. అక్కడ ఎంతకీ తేల్చకపోవడంతో సుప్రీంకోర్టు తలుపులను తట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ లో సుప్రీంకోర్టు స్పీకర్ ను త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ స్పీకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అదే పిటిషన్ లో కేటీఆర్ ఇంప్లీడ్ అయ్యారు. సుప్రీంకోర్టు గత తీర్పులను రిఫరెన్స్ గా తీసుకుని 90 రోజుల్లోగా ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు కేటీఆర్. దీనిపై ఈ నెల 10న సుప్రీంకోర్టులో విచారణ ఉండబోతోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ చాలా సీరియస్ గా ఉంది. ఎలాగైనా ఉప ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ జెండా సత్తా చూపాలని ప్రయత్నిస్తుంది. ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ మారాలి అనుకునే క్యాడర్ లీడర్ నిలబడుతుందని అధిష్టానం భావిస్తుంది. ఇవన్నీ జరగాలంటే తీర్పు అనుకూలంగా రావాలి. అందుకే 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటూ న్యాయ నిపుణులతో చర్చలు జరపనున్నారు కేటీఆర్.